ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: స్వామి, కర్మఫలాన్ని దైవానికి విడిచిపెట్టమన్నారే, అది ఎలా? మేము మంచి చేసేదే లేదు, చేసినా చాలా తక్కువ, ఇంకా చెడ్డ దేవుడికి ఇస్తే ఏం బాగుంటుంది? బాబా: మంచి చెడు రెండింటినీ దైవానికి అర్పించాలి. నీ స్థాయిలో మంచి చెడు అనేవి ఉన్నాయి, కానీ దైవానికి ఉండవు. అందుకని భగవంతుడు ద్వంద్వాతీతుడు. గంగలో ఏ నీరు కలిసినా దాని పవిత్రతకు ఏమీ లోటు రాదు. అగ్నిలో ఏది వేసినా దానికి ఏది అంటదు. అందువల్ల మంచి చెడు రెండింటినీ భగవదర్పితం గావిస్తే నీకే మేలు జరుగుతుంది. ఇక్కడ ఒక ఉదాహరణ గమనించు. నీ దగ్గర ఒక కొత్త 500 రూపాయలు ఉందనుకో, అది నీ జేబులో ఉన్నంత వరకు నీకు మనశ్శాంతి లేదు. ఎందువల్ల? ఎవరైనా నీ జేబు కత్తిరించి ఆ నోటును దొంగిలిస్తారేమో ఆందోళన, భయం నిన్ను ఆవరించి ఉంటాయి. అందుకని నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ చేయి నీ జేబు పైనే ఉంటుంది, ఎప్పుడు చూసుకుంటూనే ఉంటావు. దాని బదులు 500 రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేసామనుకో, నీకు భయమే ఉండదు, నిశ్చింతగా ఉండవచ్చు. అలాగే నువ్వు చేసిన మంచి పనిని దేవుడికి సమర్పించాలి. ఇంకా బాగా మాసిపోయిన ఒక పక్క చిరిగిపోయిన 500 రూపాయల నోటు నీ దగ్గర ఉందనుకో, దాన్ని పారవేయవు, వాడుకోలేవు, ఎవరూ తీసుకోరు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ చిరిగిపోయిన నోటును రిజర్వ్ బ్యాంకులో ఇస్తే నీకు సరికొత్త నోటు ఇస్తారు. అయితే నీవిచ్చే నోటు పైన నెంబర్ మాత్రం ఉండాలి. అలాగే భక్తి అనే నెంబర్ ఉంటే చాలు. భగవంతుడనే రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ నీ చెడును తీసుకొని మంచిని నీకు ఇస్తాడు. కనుక మంచి చెడు రెండింటినీ దైవార్పితము కావించాలి. చెడును కూడా స్వీకరించి మంచిగా మార్చగల సామర్థ్యం ఒక దైవానికి మాత్రమే ఉన్నది. ఓం శ్రీ సాయిరామ్.